వెల్కమ్ టు లంచ్ అవుట్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఖరారైంది. దీనిపై ఇరు దేశాలు ఈరోజు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. తాజా ట్రేడ్ డీల్తో ఏం జరగబోతోంది, భారత్లో ఏ ఏ రంగాలకు మేలు జరగనుంది, ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, దీనిపై దౌత్యపరంగా భారత్పై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది, దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్డ్గా లంచ్ అవుట్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, మొన్న ప్రకటన చూసాం, ఈరోజు దాదాపు ఖరారైంది, ఇంకా అమలు అనేదే తరువాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, ఏ ఏ రంగాలపై ఇంపాక్ట్ ఉండొచ్చు, ఏ విధంగా దీనివల్ల మనకి మేలు జరుగుతుందంటే మీ అంచనా ఏంటి? నాకు ఒక రకంగా ఆశ్చర్యం వస్తుంది. లేనప్పుడు వరకు డీల్ లేదు డీల్ లేదు డీల్ లేదు చాలా మంది అన్నారు. డీల్ వచ్చాక డీల్ వద్దు 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 అంటున్నారు. ఏంటిది? అమెరికాతో భారతదేశం సంబంధం లేకుండా ముందరికి వెళ్ళగలదా? మనకి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు వీసాలు సంవత్సరానికి ఇస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ 20 లక్షల 30 లక్షల 50 లక్షల ఉద్యోగాలు గ్లోబల్ సెంటర్స్ పెట్టి చేస్తున్నారు, 1 కోటి ఉద్యోగాలు. ఆ దేశంతో మనకి సంబంధం ఉండటం మంచిది కాదా? ఎవరితో పెట్టుకోవాలి సంబంధం? ఇరాన్తో, వెనజువెలాతో, నార్త్ కొరియాతో, రష్యాతో, చైనాతో పెట్టుకోవాలి. కానీ ఇంత లాభం వస్తుందా? ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ తో మనం జాగ్రత్తగా వాళ్ళ లోపాలు ఉండేలా ముందరికి వెళ్ళాలా ఉందా? ఆఖరికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనకి 9 నెలలు 10 నెలలు మనకి అగ్రిమెంట్ లేకపోవడం వల్ల పక్క దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకి తక్కువ టారిఫ్ వల్ల బిలియన్లు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. మనకి కొత్త డీల్ ఏమున్నది? ఎంత మంచి డీల్ వచ్చింది. ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ హైదరాబాద్ లో వేసి అన్ని చక్కగా ఎక్స్పోర్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు, ఇంకా పెంచుకోవచ్చు. అదే రకంగా యాపిల్ లాంటి కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టమని ఆపర్చునిటీ వచ్చింది చైనా నుంచి కొన్ని తీసేసి. అన్నిటికంటే ముఖ్యం ఆక్వాకల్చర్ ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమైన సెక్టర్ అవుతుంది కదా. ఆ నీరు దానివల్ల ఆంధ్రాలో లాగా లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షల మంది మొదలుగెళ్తారు. టెక్స్టైల్స్ ఇవన్నీ వచ్చాక ఇక దాంట్లో అది పోవలేదు ఇది పోవలేదు ఎన్నో ఉంటాయి పోవని. సో నేను అనుకుంటున్నా ఈ డీల్ మనకు చాలా ఇంపార్టెంట్. టారిఫ్స్ తగ్గించి మళ్ళీ మనం ముందరికి వెళ్ళిపోతాను. కొంతమంది అంటున్నారు ఆయనకి 0 టారిఫ్. కరెక్ట్. దేని మీద 0 టారిఫ్? మనం బోయింగ్ ప్లేన్లు అక్కడ పంపిస్తున్నావా, ఆయుధాలు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నావా, వార్ ప్లేన్స్ పంపిస్తున్నావా, మిసైల్స్ పంపిస్తున్నావా, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాళ్ళు పంపించేది మన దేశానికి 0% అంటే తప్పేంటి? సంవత్సరానికి $20 బిలియన్ ఆయుధాలు ప్లేన్లు కొంటున్నప్పుడు దాని మీద పన్ను మన ప్రభుత్వం మన మీదే వేసుకోవాలా? ఎక్కడ ఉన్నదా ఇది? మీ ఇంట్లో కొనుక్కునే సామాను మీకు నెత్తి అవసరాల మీద మీ పన్ను మళ్ళీ వేసుకుని ఎవరికో ఇస్తారా? అకౌంటింగ్ సిస్టమ్ రేషనలైజ్ చేశారు. తర్వాత రైతులు అంటున్నారు. ఎన్ని రైతులు తెలుసు మీకు తెలంగాణ ఆంధ్రాలో? బాదం పెంచేవాళ్ళు, పిస్తా పెంచేవాళ్ళు చెప్పండి నాకు సరదాగా. సోయాబీన్ పెంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఎక్కడ ఉన్నది అక్కడ? అలాంటి పంపిస్తారు. అంటే సోయాబీన్ కొద్దిగా పంపిస్తారు. సోయాబీన్ ఎవరు వస్తున్నారు? ఫార్మర్స్, డైరీ రంగానికి దీనివల్ల కొంత ఇబ్బంది ఉంది అంటున్నారు. ఉండదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పిస్తాస్, బాదాం, డ్రై ఫ్రూట్ అంతా దీని కింద వస్తుంది, ఫార్మర్స్ కింద. అది ఎలాగో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనకి ఎలాగో కావాలి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటాం, వీళ్ళ నుంచి కొనుక్కుంటాం. తప్పేంటి? అది మాకు ఒక్క రైతు తెలియదు, బాదాం వేసే రైతు ఒక్క రైతు తెలియదు. సో ఇది కొద్దిగా అదేమిటంటే ట్రంప్ కూడా మనతో డీల్ కావాలి, ఇది లొంగిపోయే దేశం కాదు. యూరోపియన్ యూనియన్ పెద్ద డీల్ చేసుకున్నది, మనం ఒక్కలే ఉండిపోతున్నాం. భారతదేశం, చైనా అందరితో పోరాటం ఏంటని లొంగిపోయాడు. చక్కగా మన దారికి వచ్చాడు. ఆయిల్ కొనమన్నాడు. మనం ఎక్కడి నుంచి కొనే ఆయిల్ ఆ కొట్టి నుంచి కొనుక్కుంటే మీకు తప్పేంటి? ఒక చిన్న లాస్ట్ పాయింట్ సతీష్ గారు, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలకి ఏది ముఖ్యం? అమెరికా అంటే ఆయనకి వెళ్ళి పని చేయటం, అంతేనా? అంతే కదా. అంతే. అది వద్దా మీకు? ఆ వీసాల మీద మాట్లాడతారు, ఇప్పుడు సర్వీసెస్ తో మాట్లాడుతున్నారు. ఇది మాకు ముఖ్యం. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పెడతారు హైదరాబాద్ లో, కొన్ని వైజాగ్ లో పెడతారు.
వేల మందికి హై పవర్ జాబ్లు వస్తాయి, 50,000 మంది, 1,00,000 మంది ఒక్కో సెక్టర్. అన్నిటికీ మన బడ్జెట్ లో ఇచ్చారు కదా, ట్యాక్సెస్ లేకుండా చేశారు కదా. అవును. సో మనం 2047 పాజిటివ్ గా వరకు. వెళ్ళాలి, పాజిటివ్ గా వెళ్ళాలి. తప్పులు ఉంటే నిలుకుంటారు. Okay. నాకు పెద్ద తప్పులు ఏం కనపడతాయి. Okay. చౌకగా బాదాం, చౌకగా పిస్తా వస్తే నష్టం ఏంటి? అది పరిస్థితి. ప్రభు గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్కు మరిన్ని పెట్టుబడులు వస్తాయా? ఈ డీల్ వల్ల ఇమ్మీడియట్గా కలిగే రిలాక్సేషన్ ఏంటి, ప్రయోజనం ఏంటి? డెఫినెట్ గా ఇండియా ఎరా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇట్స్ సెంటిమెంట్ మనకి ఒక రకంగా. అంటే మనకి ఇప్పుడు దాకా అవుతుందా అవ్వదా, ఈ సంవత్సరం వస్తుందా లేదా, అంటే ఆల్రెడీ అయిపోయింది, టాక్స్ నడిచిపోయినాయి, ఫైనల్ గా అయిపోవాలి, సిగ్నేచర్ అవ్వాలి, ఇవన్నీ అనుకున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడైతే మనకి బడ్జెట్ కి ఇన్వెస్టర్ యాంగిల్ లో చూసినప్పుడు ఇది ఒక రకంగా బ్యాడ్ బడ్జెట్ అని అనుకున్నాం. ఎందుకంటే ఎస్టీటీ పెంచారు కాబట్టి. అసలు ముందు 10 రోజుల ముందట ఫైనాన్స్ మినిస్టర్ బయటకు వచ్చి రిటైల్ ఇన్వెస్టర్స్ ఆపద్దు, కొనుక్కోండి అని భరోసా ఇచ్చినప్పుడు బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేసాం జనరల్ గా మంచి బడ్జెట్ ఉంటుందని. కానీ ఈ రకంగా ఎస్టీటీ అనేది పెంచుతారు. ఎస్టీటీ ఎంత అండి 2024 లో? హలో ప్రభు గారు చెప్పండి సార్, వినిపిస్తోంది. హలో ప్రభు గారు, 2024 లో ఆప్షన్స్ ఫ్యూచర్స్ లో ట్యాక్స్ 2024 లో 200 రూపీస్ ఉన్నది, ఇవాళ 5,000 అండి. అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? అక్కడి నుంచి ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తేవాలనే ఉద్దేశం మంచి తరుణమే. కానీ ఇంకొక యాంగిల్ లో చేస్తే బాగుండేదేమో, మార్జిన్స్ పెంచి ట్యాక్స్లు పెంచకుండా ఉంటే బాగుండేదని. ఎందుకంటే ఇండియాలో ట్యాక్స్ లెక్క ఇప్పుడే దేశం అంతా వరల్డ్ మొత్తం కోడేకి వస్తుంది. ఆ ట్యాక్స్ కొంచెం తగ్గిస్తే బాగుండేదని ఆ యాంగిల్ లో ఉన్నాం తప్ప, ట్రేడ్ డీల్ జరగాలి అంటే ఒక చేతిలో ఒక లడ్డు, రెండో చేతిలో ఒక లడ్డు కావాలన్నా అని ఇద్దరు ఒకేసారి పెట్టారు. యూరోపియన్ ఇటు యుఎస్ డీల్. ఎందుకంటే డీల్ వల్ల అవునండి, అమెరికా డెఫినెట్ గా ఇది మంచి తరుణం, పాజిటివ్ సెంటిమెంట్. ఎందుకంటే సస్టైనబిలిటీ మనకి ఇండియాలో రాదా, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడాలా? లాస్ట్ ఇయర్ పడినట్టే ఆల్రెడీ లార్జ్ క్యాప్స్ 9% అంటే ఈ సంవత్సరం మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 60-70% ఇప్పుడు ఇంకా పడతాయా అని ఒక భయం ఇన్వెస్టర్స్. ఈ డీల్ జరిగినప్పుడు పాజిటివ్ వైబ్సే వస్తాయండి మార్కెట్ లో. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఫస్ట్ మనం సార్ చెప్పినట్టు, పెంటయ్య గారు చెప్పినట్టు, వద్దు అనుకునే కొంతమంది ఎందుకు అంటే ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా, చూసాం కదా. ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు కూడా మిడ్ ఆఫ్ మార్చ్ లో సిగ్నేచర్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ లోపల ఏమన్నా చేయొచ్చు కదా, అదే భయం. డీల్ వద్దని కదండి, డీల్ అవసరం. ఎందుకంటే మనం ఎమర్జింగ్ మార్కెట్స్ లో ముందున్నాం, ఇండియాలో డెవలప్ అవుతున్నాం, డెవలపింగ్ కంట్రీస్ లో ఉన్నాం, ఫాస్ట్ ఉన్నాం, ముందున్నాం. 70 years రాని గ్రోత్ ఈ లాస్ట్ 10 years లో కనపడింది. నెక్స్ట్ ఇప్పుడు 10 years లో, నెక్స్ట్ 5 years లోనే వస్తుంది గ్రోత్ అనేది. గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అయిన తర్వాత మల్టీఫోల్డ్. కాబట్టి యుఎస్ ని వద్దనుకోకూడదు, చైనాని ప్రభు గారు, ఏ ఏ రంగాలకు పాజిటివ్ అవుతుంది? దౌత్యపరంగా ఇద్దరిని, ఏ ఏ రంగాలకు, ఏ ఏ ఉత్పత్తులకు ఇది ఒక పాజిటివ్? ఇప్పుడు మొన్నటిదాకా టెక్స్టైల్స్ మనకి 80 ట్యాక్స్ ఉంది, బంగ్లాదేశ్ కి ట్యాక్స్ లేదు, 0% ట్యాక్స్. మనకి ఇప్పుడు 0 రకంగా 18% కొంచెం తగ్గింది. కొన్నిటి మీద 0 ట్యాక్స్ అన్నారు, కొన్ని ఇంకా ఫైన్ ప్రింట్ మనకి బయటికి రావాలి. ట్యాక్స్ టెక్స్టైల్స్, లెదర్ అండ్ ఫుట్వేర్, రబ్బర్ అండ్ ప్రొడక్ట్స్, కెమికల్స్, హోమ్ డెకార్, ఆర్టిసనల్ ప్రొడక్ట్స్, మిషనరీ, కొన్ని మిషనరీ మీద ట్యాక్స్ తగ్గుతాయి. ఎందుకంటే 50% ట్యాక్స్ అన్నారు, 50% 25 లో కూడా 18 అయింది. అది మంచి ఉద్దేశమే జనరల్ గా. అంటే జెమ్స్ అండ్ డైమండ్స్ వాటి మీద, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మీద, వీటన్నిటి మీద బాగా వస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ కూడా బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిఫెన్స్ సెక్టర్ కూడా యూరోపియన్ కూడా ఎక్కువ వాళ్ళ జీడిపిలో 3 to 5% ఎవ్రీ ఇయర్ మేము పెంచుకుంటా పోతాము డిఫెన్స్ లో ఉన్నారు. మన రీసెంట్ మన చూసిన తర్వాత, ఇది పాకిస్తాన్ వార్ చూసినాక మనం ఏంటో తెలిసింది కదా, మన అదే మన చేసే ఇవన్నీ పుత్రిక్ ఖాన్ ఇట్లాంటివన్నీ ఎక్కువ పోయినాయి. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా ఏమవుతుంది, సో వరల్డ్ మొత్తం కూడా మన సైడే చూస్తా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా మన హెచ్ఏఎల్ గానీ, బీడీఎల్ కంపెనీస్ గానీ ఆర్డర్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి. సో ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఇన్ టైం కంప్లీట్ చేసి ఇస్తుంటే మనకి గ్రోత్ సస్టైనబిలిటీ రావాలి. ఇప్పుడు గ్రోత్ సస్టైనబిలిటీ దీంతో వస్తుందా అంటే
మనకి లోకల్ డొమెస్టిక్ ఇష్యూ అంటే మనకి ఎర్నింగ్స్ ఉంటాయి కదా, ఎర్నింగ్స్ కూడా మంచిగా రావాలి, అప్పుడు సస్టైనబిలిటీ చిన్నగా వస్తుంది. అంటే ఇది మంచిగా కొంచెం సపోర్ట్ చేస్తుంది. రైట్ సార్, మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి గ్రోత్ ఓరియంటెడ్ ఇది మంచి పాయింట్ అండి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇట్లాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే యుఎస్ తో కాకపోయినా వేరే కంట్రీస్ తో ఫ్రీ అగ్రిమెంట్ చేసుకుంటాం. దాంతో పాటుగా ఇది అనేది మరింత బూస్ట్ ఇచ్చేది. పుల్లారావు గారు, అంటే భారత ఎగుమతులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుందా దీనివల్ల అన్నది ఒకటి. రెండోది, ప్రధానంగా అమెరికాలో మనం చూస్తే చైనా వియత్నాం ఉత్పత్తులకు మెరుగైన పోటీ ఉంది. ఇప్పుడు ఈ డీల్ వల్ల చైనా ఆధిపత్యానికి ఈ భారత్ ఉత్పత్తులతో బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? చైనా ఆప్ చేయటం అమెరికా కష్టం, ఆప్ చేయలేదు. చైనా ఒక వేరే స్పీడ్ మీద ఉంది. కానీ మనకి మంచిది కదా. మనకి ఇప్పుడు మీరు మే నెల జూన్ నెలలో ట్రంప్ భారతదేశం మీద ఎంతో కోపంగా ఉండి యాపిల్కి ఏం చెప్పారు, మీరు ఫ్యాక్టరీలు అక్కడ పెడతానికి వీలు లేదన్నాడు. పెడతారు. ఒక యాపిల్ ఫ్యాక్టరీ పెడితే 1,00,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వస్తుంది. ఆ రాష్ట్రం మారిపోతుంది. ఆ రాష్ట్రం అలాంటి అవకాశాలు వస్తాయి. చైనా +1 అంటే చైనాలో ఉన్న ఎన్ని ఫ్యాక్టరీలు ఉండదో ఒక ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయని అమెరికన్ కంపెనీస్ అందరికి ఒక ఆర్డర్ ఉన్నది, ఒక రూల్ పెట్టుకున్నారు. ఎందుకంటే చైనా మీద డిపెండ్ అవ్వకూడదు పూర్తిగా. మనకు వస్తాయి బెనిఫిట్స్. ట్యాక్సెస్ తగ్గించారు. వియత్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరికంటే తగ్గాం కదా మనం. మనకి కాంపిటీషన్ వచ్చింది కదా మెరైన్ ప్రొడక్ట్స్ దాంట్లో దీంట్లో. తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసే రైస్ పెరుగుతుంది. తర్వాత ట్రంప్ తో విధానం ఏంటి, ఏదో అనేస్తాడు, మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ ఇంకో నెల వరకు ఎత్తాడు. ఇది మనం అడ్జస్ట్ చేస్తా పోవాలి. దీంట్లో తప్పేంటి? అందువల్ల నేను ఇది పాజిటివ్ గా చూస్తున్నాను. అవకాశం వచ్చింది. తర్వాత అంటే పంటపాటి పుల్లారావు గారు ఖచ్చితంగా పాజిటివ్ గా చూస్తున్నాము, అందరూ పాజిటివ్ గా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇది భారత్కు రకంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవడానికి ఇది ఒక మరింత ఊపినిచ్చే అంశం అనేది. రెండు, భారత్ అమెరికా సంబంధాలలో ఇది ఒక మైలురాయి అని. కానీ ట్రంప్ ఇదే స్టడీగా ఉంటాడా అన్నది ఒక చర్చ ఇప్పుడు. మనకి స్టడీగా ఉండినా లేకపోయినా మనం అడ్జస్ట్ చేసుకుంటా పోవాలి. ఒక 1,000,000 టన్ బ్యారెల్స్ మన ఎక్కడి నుంచి అరబ్ కంట్రీస్ మనకు వచ్చేటప్పుడు సముద్రం సాఫీగా ఉండదు కదా, అడ్జస్ట్ చేస్తారు. క్లైమేట్ చూస్తే పోవాలి. మనకి నిన్న రాత్రి 12 గంటలు 1 గంట నుంచి ట్యాక్సెస్ తగ్గినాయి. వెంటనే సంతకం ఎవరు పెట్టారు? వెనజువేలా ఆయిల్ కి రిలయన్స్ పెట్టారు. వెనజువేలా నుంచి చమురుకి. అవును, మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ పడిపోతుంది కదా. మనం వెంటనే వెనజువేలా నుంచి కొనగానే ఇతర దేశాల నుంచి కొంటాం మానేశాక డిమాండ్ పోతుంది కదా. అవును, మనకి ఎక్స్పోర్ట్స్ అమెరికాతో పెరుగుతాయా పెరగవా చూసుకొస్తే మనకి స్ట్రాటజిక్ గా అమెరికా ఇలాగ మనతో డీల్కి వచ్చింది. యూరోప్ వచ్చాక బంగ్లాదేశ్ మాట్లాడలేకపోతున్నారు, పాకిస్తాన్ మాట్లాడలేకపోతున్నారు. నేను బంగ్లాదేశ్ జమాయితీ ఇస్లాం ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, మేము భారతదేశంతో మిగతా దేశాలతో లాగా మంచి సంబంధాలు పెట్టుకుంటామని ఫస్ట్ టైం ఇచ్చారు 40 సంవత్సరాల్లో. ఇది ఓవరాల్ గా వాళ్ళ క్యాల్కులేషన్. అమెరికాతో స్నేహం పాడైపోయింది భారతదేశానికి. ఎదురుబడి అవుతుంది. వాళ్ళకి మనకి వాళ్ళకి సంబంధం కేర్ఫుల్ గా చూశారు ఈ విషయంలో. చాలా తర్వాత అన్నిటికంటే ఒక 2 పాయింట్స్ చెప్తాను. ట్రంప్ టెంపర్మెంట్ ఏంటి? ఏదో తిట్టాడు, మనం తిడతాం, మళ్ళీ తిడతాడు, ఇంకా అవుతూ ఉంటా. మనం మాట్లాడలేదు, తిరిగి తిట్టలేదు అని కొంతమంది అన్నారు. తెలుసు వాళ్ళకి. ఒక్క స్టేట్మెంట్ మన ప్రభుత్వం వ్యతిరేకంగా ఇస్తే ట్రంప్ తో పాడైపోతాం. ఇవ్వలేదు కదా. నిశ్శబ్దమే పాలసీ, నిశ్శబ్దమే మంచి పాలసీ. చైనాతో కూడా నిశ్శబ్దంగా ఉన్నాం, ధరలోకి వచ్చారు, అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. అమెరికాతో ఏ మాట్లాడలేదు. సెప్టెంబర్ 3వ తారీఖుని జ్ఞాపకం చేస్తాను సతీష్ గారు. సెప్టెంబర్ 3, 2025 బీజింగ్ చైనాలో పెద్ద మీటింగ్ జరిగితే మోడీ గారు వెళ్ళారు. వ్లాదిమిర్ పుతిన్ అందరూ ఉన్న చోట వచ్చేసాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పుతిన్ మీరు ఇంటర్నేషనల్ ప్రెస్ కి చెప్పాడు, భారతదేశం లాంటి దేశాన్ని మీరు తిడతారా అమెరికాతో? పెద్ద పార్ట్నర్ మీతో మీరు తిడితే లొంగిపోతారా? మర్యాద ఇస్తే మాట్లాడతారా? ఆ రోజు నుంచి మీరు చూసుకోండి గూగుల్ వెళ్ళని. సెప్టెంబర్ 3 నుంచి ఒక్క విమర్శ రాలేదు భారతదేశం మీద.
అర్థం చేసుకున్నారు భారతదేశంలో సాక్షి. మనం కూడా కేసులు మాట అనలేదు కదా. అది ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే చాలా వెనకాల జరిగింది. ఇక్కడ ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్ భారతదేశం తిరిగారు, ఎన్నో జరిగినాయి. పెద్ద లాబీస్ పెడతాం, అర్థం చేసుకున్నారు. వీళ్ళు లొంగరు, ఏమి తెట్లేదు. వీళ్ళు లేకపోతే మనకు సాగదు. ఒక ఎంత పెద్ద బండి ఉన్నదో ఒక చక్రం లేదు. సో ఇవన్నీ మనకి ముందర వెళ్ళిపోతాం కదా, ముందర వెళ్ళిపోతాం. ఏమొస్తుంది తేడా? ఏంటి పెద్ద తేడా అమెరికాతో? అన్ని దేశాల మీద ట్యాక్స్ వేసే సుంకాలు మీరు అర్థం చేసుకోవట్లేదు. 15% మినిమం ఉన్నది. ఒక బ్రిటన్కే 10% ఇచ్చేది, పాత సంబంధం ఉన్నది. తీసుకొని అన్ని దేశాలతో మనం కామన్. రూపాయి వాల్యూ పెరిగింది, రూపాయి స్టేబిలైజ్ అవుతుంది, స్టాక్ మార్కెట్ పెరిగింది. ఇవన్నీ పడిపోయినప్పుడు ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తుంది, ఎన్నో విషయాలు. వ్యవసాయము మన జాగ్రత్త చూడలేదు ఈ దేశంలో అని అంటున్నా. జిఎస్టీ ఎక్కువగా ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నది. మధ్య తరగతి వాళ్ళకి కన్సంప్షన్ స్పెండింగ్, జోబులో డబ్బులు తగ్గించేశారు. హౌసింగ్ రేట్స్ పెరిగిపోయింది. చాలా కష్టంగా ఉన్నారు మధ్య తరగతి వాళ్ళు, ఎవరైతే ఫ్రీ ఫీజు రావో సిటీలో అవేం చూడలేదు. కానీ విదేశీ విషయాల్లో, ఈ కామర్స్ విషయాల్లో అద్భుతంగా చేశారు. ఏది బాగా చేశారో చెప్పాలి, ఏది బాగా చేశారో చెప్పాలి. అది మన పరిస్థితి. ప్రభు గారు, ఇప్పుడు కొన్ని రంగాలకు ఇంపాక్ట్ ఉంటుంది, కొన్ని రంగాలకు ఉండదని. అంటే ఏ రంగాలకు ఇంపాక్ట్ ఉండొచ్చు, ఏ రంగాలకు సంబంధించిన ఎగుమతులు భారత్ నుంచి అమెరికాకు వెళ్ళొచ్చు, దానివల్ల మార్కెట్స్ సంబంధించి ఎలాంటి మార్పు ఉండొచ్చు? అంటే మనం జనరల్ గా ఎక్స్పోర్ట్స్ అనేది $30 trillion వరకు పెంచొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో. మన పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు. సో ఇండియన్ ఎంఎస్ఎంఈసి కానీ బెనిఫిట్ అవుతుంది, బాగా ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది. అది బెనిఫిట్ అవుతుందంటే ఇక్కడ ఫార్మర్స్ కి మనం భయపడ్డామండి. ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి గవర్నమెంట్ బాగా డిస్కౌంట్ వస్తుంది, బల్క్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక దాంట్లో మళ్ళీ మీట్ వేరే ఇవి కలుపుతారన్నారు. అలాంటి ప్రొడక్ట్స్ తక్కువ డిస్కౌంట్ ఇచ్చి మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, సపోజ్ మన ప్రోడక్ట్ ఏదైనా ₹100 ఉన్నప్పుడు వాళ్ళది ఒక ₹30, ₹20 ఉన్నప్పుడు జనరల్ గా అట్రాక్ట్ అయ్యేది వాటికి అట్రాక్ట్ అయినప్పుడు మన ఫార్మర్స్ దెబ్బతింటారు అనే ఉద్దేశంతో ఒక రకంగా స్టాండ్ తీసుకున్నారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు క్లారిటీ లేదు ఇంకా. సో ఇప్పుడు ఇంకా క్లారిటీ అంటే దాంట్లో ఫార్మర్స్ కి సపోర్ట్ వచ్చిందా, అగ్రికల్చర్ లో, డైరీ ప్రొడక్ట్స్ లో, మెయిజ్, వీట్, రైస్, సోయా, పౌల్ట్రీలో, మిల్క్స్ లో, చీజ్, ఇథనాల్ ఫ్యూయల్, టొబాకో, అంటే కొన్ని వెజిటబుల్స్ లో, మీట్, ఇట్లాంటి వాటిలో వస్తుందా అంటే అది మెయిన్. ఆ ఫైన్ ప్రింట్ పూర్తిగా వచ్చినప్పుడు ఫార్మర్స్ కి దెబ్బ తినకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఈ మధ్య డీల్ కుదిరింది అనగానే ఎట్లా ఒప్పుకున్నారు ఫార్మర్స్ ఇది ఎట్లా ఒప్పుకున్నారు అనేది క్లియర్ కట్ గా ఫైన్ ప్రింట్ రాలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు అగ్రిమెంట్ అయిందంటున్నారు, సిగ్నేచరే కావాలి. సో ఇప్పుడు డెఫినెట్ గా సేఫ్ గార్డ్ అయింది, ఫార్మర్స్ కి సేఫ్ గార్డ్ అయింది, ఎగెనిస్ట్ గా తీసుకోరు అనే ఇది వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఇది పాజిటివ్ సైన్ అండి. సో అది ఎట్లా ఏంటనేది మనం చూడాలి ఇంకా వచ్చినప్పుడు బయటికి. సో ఫార్మర్స్ కి దెబ్బతిన్నాం, ఎందుకంటే అగ్రికల్చర్ మీద మనం 65% డిపెండ్ అయ్యాం ఇండియా అంతా. సో మరి వాళ్ళు దెబ్బతింటే అల్లాడిపోతారు. సో మెయిన్ అసలు యుఎస్ తో ఆయన ట్రంప్ తో గొడవ పెట్టుకోవడానికి కూడా కారణం ఇదే, వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వద్దని. సో దాని వల్ల అది ఇప్పుడు ఏమైంది, నిజంగానే ఆయన ఫైనల్ గా అది యాక్సెప్ట్ చేశారా? ఇప్పుడు అది యాక్సెప్ట్ చేసి వచ్చినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనకి. సో అది ఇంకా క్లమ్జీగా ఉంది, క్లారిటీ లేదు. అది కనుక క్లారిటీ వస్తే రైట్. మీరు అన్నట్టు ఆ పాయింట్ మీద కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది మీరు అన్నట్టు ప్రభు గారు. 100% రావాలండి. అది వస్తేనే కదా, మనం డిపెండ్ ఎక్కువ దాని మీద అయ్యాం. రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకుంటే దెబ్బతింటాం మనం. సో మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు, మనం సర్వీస్ ఓరియంటెడ్ మీద ఉన్నాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ మనకు యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది ఒకప్పుడు, ఒక 30-40 years కి ఆ కంపెనీస్ అన్ని చైనాకి వెళ్ళినాయి. ఇప్పుడు చైనాతో తెలిసిందే కదా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో. సో కొన్ని కంపెనీస్ బయటకు వచ్చే ఉన్నాయి, ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పెంచాలి. సో తదనుగుణంగానే బడ్జెట్ లో వికసిత్ భారత్ బడ్జెట్ లాగా లాంగ్ టర్మ్ లో ఇచ్చారు, చిన్న చిన్నగా పెంచుకుంటాము. సో డెఫినెట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా బూస్ట్ ఇచ్చారు, ఇది నిజంగా గ్రేట్. కానీ ఇన్వెస్టర్ యాంగిల్ లో చూస్తే బ్యాడ్ బడ్జెట్ అన్నా కానీ ఓవరాల్ గా ఇండివిజువల్ గా చూస్తే ఇట్స్ గుడ్ బడ్జెట్ అండి. రైట్ సార్. బెండపాటి పుల్లారావు గారు, ఓకే, ఈ డీల్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండొచ్చు, ఇప్పుడు ఎంత ఆవశ్యకం అన్నది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను అడగబోతున్న ప్రశ్న ఏంటంటే, దౌత్యపరంగా భారత్కి ఇది ఎంతవరకు బూస్ట్ అని. ఎందుకంటే అమెరికా భారత్ మధ్య టారిఫ్ వార్ స్టార్ట్ అవ్వటము, తర్వాత వీసా నిబంధనలను కొంత క్రమబద్ధీకరించడము, కొంత టైటన్ చేయడంతో భారత్ ఎక్కువగా ఇంపాక్ట్
గురవుతోంది. బట్ వేరే పాకిస్తాన్తో అమెరికా స్నేహం కానీ మన శత్రు దేశాలకి కొంత స్నేహాస్తం పంచుతుండడం ఈ పరిణామాలను గత ఏడాదిలో చూసాం. వాటి నేపథ్యంలో దౌత్యపరంగా భారత్కి ఇది ఎంతవరకు మేలు జరుగుతుంది, భారత్ అమెరికా సంబంధాల పరంగా ఇది ఎంతవరకు ప్లస్? మీకు ఈ 10 రోజులు బట్టి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ప్రెస్ అది చూస్తే అసలు మాటే రాలేదు, మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు అనుకున్నది ఇదేదో పర్మనెంట్ విరోధంగా ఉంటారు అమెరికాతో, మనమంతా సాగుతారు. అది చాలా ట్రంప్కి మీరు అన్నమాట, వాళ్ళు ఏమన్నా ఉపయోగపడితే వాడుకుంటారు, లేకపోతే అవ్వమంటారు. బంగ్లాదేశ్కి ఏమి ఇస్తారు? ఏమి. పాకిస్తాన్ ఏదో ఇస్తాను, మినరల్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నది, అది కూడా ఆ రోజు వరకే. ఇవన్నీ మార్కెట్ ఫోర్సెస్ డిటర్మిన్ చేస్తాయి. పెద్ద మెసేజ్ వెళ్ళింది బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ కి, చైనాకి ఏంటంటే భారతదేశం వేరే లెవెల్లో ఉన్నారు. పెద్ద మెసేజ్, మనతో సంప్రదించాలి అమెరికా, మళ్ళీ కాదని లేదు అని వెళ్ళింది. పెద్ద మెసేజ్ వెళ్ళింది, చాలా పెద్ద మెసేజ్ అన్ని పక్క దేశాలకి. అది ఎప్పుడైతే అమెరికా మనకి ఏదో పెద్ద యుద్ధం అయిపోతున్నట్టుగా ఉన్నారో వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇది ఏదో అయిపోతుంది మనకేదో అది ఎగిరిపోయినాయి కదా. మెయిన్ థింగ్ ఏమిటంటే వాళ్ళకి ఎకానమీని పెద్ద దెబ్బ కొట్టేస్తుంది. టెక్స్టైల్స్, వ్యవసాయం, బాస్మతి రైస్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసింది ఈ సంవత్సరంలో ఎక్కువగా. ఇప్పుడు అన్ని ఎగిరిపోతాయి కదా, మెరీన్ ప్రొడక్ట్స్ ఎగిరిపోతాయి కదా. బంగ్లాదేశ్ $50 బిలియన్ మొత్తం ఎక్స్పోర్ట్స్ సంవత్సరానికి, $30 బిలియన్ టెక్స్టైల్స్. యూరోపియన్ యూనియన్ కి, అమెరికా అవన్నీ ఎగిరిపోతాయి కదా. ఇప్పుడు వాళ్ళకి ట్యాక్స్ ఏం లేదు, పేద దేశం అని ఫ్రీ ట్యాక్స్ వాళ్ళకి. మనకి 12% ఉండే తీశారు కదా యూరోపియన్. చాలా స్ట్రాటజిక్ గా పీయూష్ గోయల్ ప్రభుత్వం చేశారు. బంగ్లాదేశ్ కి నొప్పి పెట్టాలి, పాకిస్తాన్ కి నొప్పి పెట్టాలి, నేపాల్ కి నొప్పి పెట్టాలి. ఒరే చెప్పారు కదా. వాళ్ళ వస్తువులు ఎవరు కొంటారు? లేకపోతే ఏమన్నారు 3 నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రెసిడెంట్, ఇండియా ఎక్స్పోర్ట్ చేయలేదు, మన దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలి, వాళ్ళ గత ఎలాగ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మాట్లాడలేకపోతున్నారు. మొత్తానికి చాలా మంచిది. మనకి ఏంటంటే ఒక్కో రోజుకి బ్రతకాలి, 1 డే అట్ ఎ టైం అంట. 1 డే. ఏ దేశానికి 10 నిమిషంలో ఎంత మార్పు వస్తుంది ఎవరు చెప్తారు? ఎన్ని ఇలా ఉంచండి. మనకి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధం వచ్చింది. ఆ సంబంధం ఇరాన్ ద్వారా, పోర్ట్ ద్వారా. అమెరికా దాన్ని బ్యాన్ చేయలేదే, 6 నెలలు టైం ఇచ్చింది శాంక్షన్స్ కి. ఎందుకు ఇచ్చింది? ఆ రోజు వాళ్ళు ఇంకా సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు, చైనాకి దెబ్బ ఉంటుంది, ఉంటాయి. ఒక ఆలోచన కాదు ఇది. ఒక పెద్ద దేశంతో చెడ్డ సంబంధం వస్తే ఎన్నో నష్టాలు ఉంటాయి. విరోధం తగ్గిస్తే చాలు, తర్వాత చూద్దాం ఏమవుతాదో. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. ఇది అమెరికా భారత్ డీల్కి సంబంధించి అధికారికంగా ఇరు దేశాలు ప్రకటన చేసిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, దౌత్యపరంగా భారత్ ఇమేజ్ మరింత పెరిగిందన్నది నిపుణులు చెప్తున్నమాట. కొన్ని ఎగుమతులు ఏవైతే జరుగుతాయో అలాగే దిగుమతులు వచ్చే అంశాలకు సంబంధించి కొన్నిటిపైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రధానంగా టెక్స్టైల్స్, సీ ఫుడ్ ఇలాంటి వాటిపైన విపరీతమైన ప్రయోజనం భారత్ కలగబోతుందంటున్నారు. అలాగే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. దౌత్యపరంగా కూడా భారత్ తో అమెరికా డీల్ అనేది బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళందరికీ ఒక రకంగా చెంపపెట్టు అన్నది నిపుణుల అభిప్రాయం. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.